ఈరోజు ఉదయాన్నే క్రాప్ అయితే బయలుదేరామండి కొల్లూరు పక్కన. అక్కడ కళ్యాణ మహోత్సవానికి క్యాటరింగ్ అయితే చేస్తున్నాము. ఎంతో అదృష్టం అండి. ఆషాఢ మాసం వెళ్ళిన మరుసటి రోజే ఈ కళ్యాణాన్ని మనం చూస్తున్నాము. ఈ పంతులు గారు మాంగళ్య ధారణ చేస్తున్నారు అమ్మవారికి. చూడండి, ఎంతో అదృష్టం కదా. శ్రావణ మాసం ఫస్ట్ వారంలోనే ఇంత అదృష్టాన్ని నేను పొందింది కాక మీకు కూడా పంచుతున్నాను. వీడియో ఎక్కడ ఇంత కార్యక్రమంలో మధ్యలో భోజనం బిగిన్ చేయాలనగా వర్షం అయితే వచ్చిందండి. అయితే స్టాల్ అయితే ఒక చోట నుంచి ఇంకో చోటకైతే మార్చేశాము. వంట అయితే దీంట్లో పెట్టేశారు. అందుకే మన వీడియోలు కూడా కొంచెం చీకటిగా వస్తాయి. ఎందుకంటే అది ఒక గోడం అండి, రైస్ గోడం. ఫస్ట్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. చక్కెర పొంగలి, గుగ్గిళ్ళు, లడ్డు, మిర్చి బజ్జీ, మిక్స్డ్ చట్నీ, పులిహోర, పెరుగు చట్నీ, పులిహోరలో కానీ పెరుగు చట్నీ, పప్పు, దొండకాయ ఫ్రై, వంకాయ కూర, వంకాయ టమోటా మునక్కాయ గుజ్జు కూర అండి ఇది, అప్పడాలు, రైసు. ఈ కార్యక్రమం మొత్తం 2-3 చేతుల మీదగానే జరిగిందండి. చందాలు పోజేసి ఇచ్చింది కాదంట, 2-3 ఇచ్చి చేశారంట. చివరికి వచ్చేదానికి సాంబారు, పెరుగు, సాల్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా భోజనాలు అయితే బిగిన్ చేసేసామండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వంటలు. వాళ్ళు గుంటూరు వాళ్ళు సంథింగ్ ఏదో ఊరు అన్నారండి, నేనైతే అడగలేదు. మా కుర్రోళ్ళు అయితే గుంటూరు దగ్గర అన్నారు. శంకరుడు వివాహం చేసుకున్నా గణపతిని పూజించారు, విష్ణువు వివాహం చేసుకున్నా గణపతిని పూజించారు. అలా గణపతిని ఎందుకు పూజించాలి, కారణం ఏమిటి అని చెప్తుంటే ఇది పద్మపురాణంలో ఉన్నటువంటి కథ. పూజ ఎంత సదా సత్య అని చెప్పి సూత్రం.